ఈ నెల 8న సంగారెడ్డి జిల్లా పీపడపల్లి సర్పంచ్ అభ్యర్థి చలిరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో దిగిన ఆయన ప్రచారానికి డబ్బులు లేకపోవడంతో అయ్యప్ప మాలలోనే ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఈ రోజు ఎన్నికలు జరిగి రిజల్ట్స్ వచ్చాయి. దీనిలో 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించాడు. అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రోత్సహించిన వారే వెనకడుగు వేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు స్థానిక ప్రజలు. దీంతో మరోసారి ఆ గ్రామంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 8న సంగారెడ్డి జిల్లా పీపడపల్లి సర్పంచ్ అభ్యర్థి చలిరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో దిగిన ఆయన ప్రచారానికి డబ్బులు లేకపోవడంతో అయ్యప్ప మాలలోనే ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఈ రోజు ఎన్నికలు జరిగి రిజల్ట్స్ వచ్చాయి. దీనిలో 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించాడు. అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రోత్సహించిన వారే వెనకడుగు వేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు స్థానిక ప్రజలు. దీంతో మరోసారి ఆ గ్రామంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. రైటిక సర్పంచ్ ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సంగారెడ్డి జిల్లా పీపడపల్లి సర్పంచ్ ఎన్నికల్లో సూసైడ్ చేసుకున్న రాజు విజయం సాధించారు కదా, అప్డేట్స్ ఏంటి? ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన సందర్భంలో ఈ రెండో విడతలో భాగంగా జైరాబాద్ కావచ్చు, ఆందోళన నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఈ రోజు ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో ఏదైతే ఈ మద్దతు ఏదైతే రాయకోడ్ మండలం పీపడపల్లి సంబంధించినటువంటి సర్పంచ్ గా పోటీ చేసిన రాజు ఎవరైతే ఉన్నారో ఆయన మద్దతుదారులు సహకరించడం లేదని, ఎన్నికల్లో ఖర్చుకు డబ్బులు లేదని, ఓడిపోతానని ఒక ఆందోళనతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 28న ఆయన ఊరు వేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి, ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ బలపరిచిన ఈ అభ్యర్థి ఎలక్షన్స్ జరిగింది ఈ రోజు, అంటే ఎలక్షన్ జరగడం, దాంతోపాటు కౌంటింగ్ లో తర్వాత ఆయన 9 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఒకవైపు ఆయన మృతి తర్వాత ఎన్నికంతా కూడా విషాదచాలతో జరిగిన పరిస్థితి. కానీ ఆయనకు మద్దతుగా ఆయన ఈ రోజు మరోసారి గ్రామస్తులు ఆయన ఎన్నుకోవడం పట్ల కూడా ఒక అనూహ్య ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఈ రాయకోడ్ మండలం పిప్పడపల్లిలో జరిగినటువంటి ఈ ఘటన ద్వారా మరోసారి అక్కడ ఆ ప్రాంతంలో ఎన్నికలు జరపాల్సి ఉంది. ఇదంతా సింగూర్ బ్యాక్ వాటర్ విలేజ్ ఇది. సో ఈ మారుమూల ప్రాంతంగా కూడా ఉంటుంది, అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా ఉంటుంది. సో ఈ ప్రాంతంలో కూడా ఈ మరోసారి ఎన్నిక చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో దారుణం జరిగింది. ప్రియుడితో భర్తను హత్య చేయించింది భార్య. చౌడాపూర్ గ్రామానికి చెందిన కవిత, అదే ఊరికి చెందిన రామకృష్ణ మధ్య అక్రమ సంబంధం ఉంది. దీంతో భార్యను మందలించాడు భర్త రత్నయ్య. అక్రమ సంబంధానికి అడ్డస్తున్నాడని హత్య చేయడానికి ప్లాన్ వేశారు. ఉదయం పొలం నుంచి వస్తున్న రత్నయ్యను ట్రాక్టర్తో ఢీకొట్టి వెళ్లిపోయాడు రామకృష్ణ. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుడి సోదరుడు. మొదట యాక్సిడెంట్ గా కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. మృతుడి భార్య కవిత, ఆమె ప్రియుడు రామకృష్ణకు అక్రమ సంబంధం ఉందని తేలింది. వాళ్ళను విచారించగా ఇల్లీగల్ అఫైర్స్ కు అడ్డస్తున్నాడని, హత్య చేశామని ఒప్పుకున్నారని తెలిపారు డీఎస్పీ శ్రీనివాస్. దీంతో నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు. 2025 రోజు 11 గంటలకు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. కవిత అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని సారాంశం ఏమంటే, ఆ భర్త రత్నయ్య ఉదయాన్నే 5:30 గంటలకు పొలం వద్దకు పాల కోసం వెళ్తున్న క్రమంలో ఏదో గుర్తులేని వాహనం గుద్దడం వల్ల అతను చనిపోయినట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకుని విచారణ చేయడం జరిగింది. ఇందులో విచారిస్తే గతంలో ఈ రత్నయ్య భార్య అయిన కవితకు రామకృష్ణ అనే అతనికి ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధం విషయం తెలిసి భార్యను అతను మందలించినట్టు, ఈ విషయాల విచారణ వెళ్ళలో భాగంగా ఈ రామకృష్ణ ట్రాక్టర్తో గుద్ది చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది. దాంట్లో రత్నయ్య భార్య కూడా అతనికి సహకరించి వాళ్ళ అక్రమ సంబంధానికి ఈయన అడ్డం వస్తున్నానని చెప్పేసి కారణంతో అతని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అతను పథకం ప్రకారంగా వాళ్ళ బావమరిది ఇప్పాయిపల్లి వాళ్ళ బావమరిది దగ్గర నుంచి ట్రాక్టర్ తెచ్చుకొని ఆ ట్రాక్టర్తోని ఉదయాన్నే ఈ రత్నయ్య పాలకు వెళ్తున్న క్రమంలో ఈయన ట్రాక్టర్తో వెళ్ళి అతన్ని గుద్ది చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది. ఈరోజు రామకృష్ణను, రత్నయ్య భార్య అయినటువంటి కవితను ఇద్దరిని అరెస్ట్ చేసి
కోర్టుకు పంపిస్తున్నాం. రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లతోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. సర్పంచ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీని విస్మరించారన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9 కేసు హైకోర్టులో బీసీ న్యాయవాదులతో వాదించాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించకపోతే తీవ్ర పరిణామం ఉంటాయని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. గ్రామ పంచాయతీ అంటే పార్టీ సింబల్ లేదని చెప్పి ఏదో పోల్ అని తీసుకొచ్చాం. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీకి పార్టీ సింబల్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 42%కి వెళ్ళాలి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. 42% తర్వాతనే ఎన్నికలకు పోవాలి. 42% ఎంత గెలవది? రాజ్యాంగం ప్రకారమే మీరు జీవోల్ని ఇచ్చారు. రాజ్యాంగంలోని 43(d)(6) ప్రకారము జీవో నెంబర్ 9 ఇష్యూ చేశారు. దానికి తగ్గట్టుగా అసెంబ్లీలో చట్టం చేశారు. దానికి తగ్గట్టుగా జనాభా లెక్కలు తీశారు. మొత్తం అంత సిస్టమేటిక్ ఉంది. నువ్వు ఇక కేసు ఎందుకు ఓడిపోతుంది? లెక్కలు ఉన్నాయి, జనాభా లెక్కలు ఉన్నాయి, రాజ్యాంగం ప్రకారం జీవో ఇష్యూ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆర్గ్యుమెంట్ చేసేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా కేసు గెలుస్తుంది. కేసు గెలవలేదంటే అడ్వకేట్ తప్పున్నదని అర్థం, చిత్తశుద్ధి లేదని అర్థం, ఓడిపోవాలని కుట్ర చేసిందని అర్థం. పాత జ్ఞాపకాలతో మమేకమై పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు దోహదపడాలన్నారు జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్. హైదరాబాద్ కందిగల్ గేట్ చిత్రగుప్త ఆలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించింది సరస్వతి శిశు మందిర్. చిన్ననాటి స్నేహితులు, గురువులతో సత్సంబంధాలు బలోపేతమవుతాయన్నారు నిర్వాహకులు. मंदिर की स्थापना 1952 में गोरखपुर में नानाजी देशमुख के फाउंडर के तहत ये हुआ। सो पिछले 73 साल में ये स्कूल का काम बहुत अच्छी तरीके से चल रहा है। एक अच्छा कल्चर एजुकेशन, अच्छा क्वालिटी एजुकेशन, वैल्यू एजुकेशन देने का काम किए। सो एक अच्छा सोच लेके स्कूल में से बाहर आने वाले सभी बच्चे एक अच्छा भारत, अच्छा देश बनाने के, देशभक्ति के बारे में काम करने के लिए आगे आ रहे हैं। इसलिए मैं सबको भी एक और एक बार बधाई देना चाहता हूँ। डेफिनेटली एक अच्छा सोच, अच्छा कार्यक्रम लेके जो आगे सभी लोग बढ़ रहे, इसके लिए सभी तरह का सपोर्ट मिलना चाहिए। और ये ऑर्गेनाइजेशन और इससे ज़्यादा बनाएंगे तो आने वाले दिनों में एक अच्छे आचार विचार, एक अच्छे कल्चर के साथ लोगों में एक अच्छे सोच आके जो देश की जो उन्नति है, देश की जो आज का जो प्रगति है। సరస్వతి విద్యాపీఠము ఈ రాష్ట్రంలో 200 పాఠశాలలు నిర్వహిస్తున్నది. ఈ 200 మాత్రమే కాకుండా అందరికీ విద్య, అందుబాటులో విద్య అనే పేరుతోటి అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి జంగల్ ప్రాంతంలో భద్రాచలం అలాంటి గ్రామాల లోపల ఒక 50 గ్రామాల్లో ఏకోపాధ్యాయ పాఠశాల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. అట్లనే గిరిజన విద్యార్థుల ఒకరికి ఉచితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా నడుపుతున్నాము. అట్లా ములకలపల్లి ఒకటి, అచ్చంపేటలో ఒకటి, భద్రాచలం ఒకటి నడుపుతున్నాము. దాంతోపాటుగా తక్కువ ఫీజుతోటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారం తీసుకోకుండా సమాజం యొక్క సహకారంతో నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, విలువలతో కూడుకున్నటువంటి విద్యను అందించాలనేటువంటి దృష్టితోటి శిశు మందిరాలు నడుపుతున్నాము. అట్లానే ఈ మధ్యలో హైదరాబాద్లో కూడా కొన్ని అయినా సరే పెద్ద స్కూళ్ళు ఉండాలి అనేటువంటి ఉన్నత వర్గాల వాళ్ళ పిల్లలకి సంస్కారాలు అందట్లేదు అని వాళ్ళు కోరుకున్న కారణంగా హైదరాబాద్లో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతోటి ఒక సిబిఎస్ఈ స్కూల్ పెట్టాం. అట్లా నాదర్గుల్లో కూడా విద్యాభారతి విజ్ఞాన కేంద్ర అనే పేరుతోటి సిబిఎస్ఈ స్కూల్ పెట్టాం. అట్లనే ఈ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక, కేరళ ఇక్కడ విద్యాభారతికి ఈ మధ్యనే మొదటి సంవత్సరం విజయవాడకి సమీపంగా కేతనకొండలో ఒక సైనిక్ స్కూల్ కూడా ప్రారంభం చేశాం. క్లిష్టమైన వైద్య సేవలకు కేరాఫ్గా నిలిచిన నిమ్స్ హాస్పిటల్ వెల్నెస్ కేంద్రాలను పర్యవేక్షిస్తుంది. నిరాధారణకు గురవుతున్న ఖైరతాబాద్, కూకట్పల్లి ప్రభుత్వ వెల్నెస్ కేంద్రాల బాధ్యత తీసుకున్నది నిమ్స్. సూపర్ స్పెషాలిటీ వైద్యులను అక్కడికి పంపించి చికిత్స అందిస్తోంది. దీంతో రోగుల రద్దీ పెరిగిపోయింది. ప్రభుత్వ ఆదేశాలతో వెల్నెస్ కేంద్రాల బాధ్యత తీసుకోగా మరిన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన సేవలు అందించేందుకు నిమ్స్ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్స్, జర్నలిస్టుల కోసం వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో నాణ్యమైన వైద్యం అందడంతో రోగుల నుంచి ఆదరణ ఉండేది. ఆ తర్వాత మందులు, వైద్యులు, స్టాఫ్ కొరతతో ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈ మధ్య హైదరాబాద్లోని ఖైరతాబాద్, కూకట్పల్లి వెల్నెస్ కేంద్రాలకు మళ్లీ రోగుల తాకిడి పెరిగింది.
నిమ్స్ హాస్పిటల్ నుంచి వైద్యులు వచ్చి చికిత్స చేస్తుండటంతో ఎక్కువ మంది రోగులు వస్తున్నారు. వెల్నెస్ కేంద్రాలపై రివ్యూ చేశారు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు. రోగులకు సేవలు అందించలేకపోతున్న వెల్నెస్ కేంద్రాల్లో చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప. దీంతో ఖైరతాబాద్, కుకుట్పల్లిలోని వెల్నెస్ కేంద్రాలను నిమ్స్ యాజమాన్యం తీసుకుంది. సాధారణ వైద్య సేవలతో పాటు సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి నిమ్స్ డాక్టర్లు రోజూ వెళ్తున్నారని తెలిపారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి ఒక 2 వెల్నెస్ సెంటర్లు, ఖైరతాబాద్లో ఉండే వెల్నెస్ సెంటర్ ఒకటి, అలాగే మన కుక్కట్పల్లిలో ఉండే వెల్నెస్ సెంటర్, అక్కడికి వచ్చే ఎంప్లాయీస్కి, జర్నలిస్టులకి ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మా డాక్టర్స్, కార్డియాలజిస్టు, ఆర్థోపెడిషియను, జనరల్ ఫిజిషియను, నెఫ్రాలజిస్టు, న్యూరాలజిస్టు, ఫిజియోథెరపిస్టు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉండే ఎంప్లాయీస్ వారికి ఎగ్జామిన్ చేసి టెస్టులు చేసి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో అలాగే కుక్కట్పల్లిలో కానీ సేమ్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ లైక్ ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్, కార్డియాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్ అండ్ డెంటల్. సో ఈ 2 వెల్నెస్ సెంటర్ని చాలా బాగా చూసుకోవాలని మేము అనుకుంటున్నాము. నెల రోజులుగా నిమ్స్ డాక్టర్లు వెళ్తున్నారు. జనరల్ ఫిజిషియన్తో పాటు ఆప్థమాలజీ, డెంటల్, ఆర్థో, ఫిజియోథెరపీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నారు. నెల రోజుల కింద కేవలం 100 నుంచి 200 మాత్రమే ఓపీ ఉండేది. కానీ నిమ్స్ వైద్యులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఓపీ సంఖ్య రెట్టింపై 400కు పైగా పెరిగింది. ఒక మంచి ట్రీట్మెంట్ ఇద్దామని అనుకుంటున్నాము. ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేస్తాం స్లోగా. కొన్ని మిషన్స్ కానీ అడిగాము ఆరోగ్యశ్రీ నుంచి, ఒక అల్ట్రాసౌండ్, ఎక్స్రేలు కానీ, ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ కానీ, అలాగే డ్రగ్స్ కానీ అవి గుడ్ క్వాలిటీ డ్రగ్స్. ఎందుకంటే నిమ్స్లో ఏదైతే మనం ఆర్సీ ఉన్నామో అదే ఆర్సీ తీసుకొని వాళ్ళు అక్కడ ఇస్తున్నారు. సో నా విజ్ఞప్తి ఏంటంటే ఎంప్లాయీస్ యాజ్ వెల్ as రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, అలాగే జర్నలిస్టులు సో అక్కడికి వెళ్ళి కొన్ని టెస్టులు వాళ్ళకి అవసరం ఉన్న చోట ట్రీట్మెంట్ తీసుకోవచ్చని నేను చెప్తున్నాను. హై ఎండ్ ఏమైనా ఆపరేషన్స్ కావాలి, హై ఎండ్ టెస్ట్లు కావాలంటే వారినే మాకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి తీసుకొచ్చి వాళ్ళకి హై ఎండ్ టెస్టులు కానీ మేమే చేస్తాం. పెన్షనర్స్, ఉద్యోగులు, జర్నలిస్టులు ఈ వెల్నెస్ కేంద్రాలకు ఎక్కువగా వస్తుంటారు. ఓపీతో పాటు వివిధ రకాల పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారు. కొన్నేళ్లుగా నిరాదరణకు గురైన ప్రభుత్వ వెల్నెస్ కేంద్రాలకు రోగుల రద్దీ మళ్లీ పెరిగిందంటున్నారు డాక్టర్స్. మేము తీసుకోకముందు అక్కడ 150, 160 అట్లా వచ్చేవారు. ఇప్పుడు ఈ 1 monthలోనే 300 మంది వస్తున్నారు పేషెంట్లు, రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, మన సెక్రటరేట్ నుంచి ఎంప్లాయీస్ కానీ. సో ఇట్ హెస్ గాన్ అప్ టు 300 and 300+ వస్తున్నారు. ఇప్పుడు సర్వీసెస్ బాగున్నాయి అండ్ చాలామంది కానీ దే ఆర్ ప్రైజింగ్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ స్పెషలిస్ట్ వచ్చి మాకు చాలా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద హాస్పిటల్కి, వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, డాక్టర్లు చూస్తున్నారు కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. ఖైరతాబాద్, కుకుట్పల్లి వెల్నెస్ కేంద్రాల్లో సరైన వైద్య సేవలు అందక ఇన్నాళ్లు ప్రైవేటుకు వెళ్లి ఆర్థిక భారం ఎదుర్కొన్నారు. నిమ్స్ డాక్టర్ల రాకతో ఉపశమనం లభించిందంటున్నారు ఉద్యోగులు, పెన్షనర్స్, జర్నలిస్టులు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మల్లికార్జున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి కొండా సురేఖ. ఇక మరోవైపు స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శివశక్తులు, పోతరాజుల విన్యాసాలతో ఆలయ ప్రాంగణం సందడిగా నెలకొంది. అలాగే ఒగ్గు కళాకారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి అదేవిధంగా ముత్యాల తలంబ్రాలు స్వామి యొక్క కళ్యాణ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మరి ఇక్కడికి భక్తులు విచ్చేయడమే కాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ వారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
మరి దాంట్లో భాగంగా ఈరోజు మా చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడమే కాకుండా అంగరంగ వైభవంగా జరిగినటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి మరి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి మరి ఇప్పుడే అయ్యగారు చెప్పారు, మరి శివరూపంలో ఉన్నటువంటి మల్లన్న రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి మరి ఈరోజు దర్శించుకొని మనం ఏమైనా తెలిసి తెలియక చేసిన పాపాలు ఏవైనా ఉంటే కూడా అవన్నీ తొలగిపోతాయి, మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి చాలా ప్రశాంతంగా కళ్యాణం జరగడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా అమ్మవార్లకు మేము మాట ఇచ్చినట్టుగా 2 కిలోలతోటి ఆల్రెడీ కిరీటాలకు ఆర్డర్ చేశాము. అది మనకు లాస్ట్ వరకు బ్రహ్మోత్సవాల వరకు కూడా కిరీటాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా పల్లెకి పోయి ఏదైతే ఉందో అది కూడా ఉడెంతో ఉంది, దానికి కూడా వెండి తాపడం కూడా చేపించాలని చెప్పి ఆదేశించాము. కాబట్టి బ్రహ్మోత్సవాల సమయానికి అమ్మవారి కిరీటాలు ఆ వెండి తాపడంతో పల్లెకి కూడా తయారయ్యే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో దీనిని కూడా ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి పెద్ద ఎత్తున మరి ఏదైతే మేము 6A టెంపుల్స్ అన్నీ కూడా మరి వాటికి ఒక ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా టెంపుల్స్ అభివృద్ధి అనేది, టెంపుల్ టూరిజం అనేది డెవలప్ చేయాలనే ఒక లక్ష్యంతో మరి అన్నింటికి కూడా DPR మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయమని చెప్పారు. ఇప్పటికే చాలా టెంపుల్స్ చేశాము, అవి ఒక తుది దశకు రావాల్సి ఉంది. వచ్చినప్పుడు తప్పకుండా వాటిని కూడా ముందుకు తీసుకెళ్తాము. అదే పద్ధతిలో గొల్ల కుర్మలు పూజించేటువంటి కొమరవెల్లి మల్లన్న టెంపుల్ని కూడా పెద్ద స్థాయిలో ముందుకు తీసుకెళ్తాము. మరి రేపు జరగబోయే సమ్మక్క సారలమ్మ జాతర పండగ కూడా మరి మీరు చూశారు, కానీ విని ఎరగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ నిధులు శాంక్షన్ చేసి మరి గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారలమ్మకు ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ 100 సంవత్సరాలు నిలబడేటువంటి ఒక స్ట్రక్చర్ని ఈరోజు మేము అక్కడ కట్టిస్తూ ఉన్నాము. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి దేవుళ్లను అదేవిధంగా పేదలను మరి ఏ విధంగా పరిపాలించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. విద్య వైద్యం కూడా వారు ఒక ప్రత్యేక దృష్టి తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్కు కూడా ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాలని చెప్పి మరి ఫ్యూచర్ సిటీలో కూడా మనం చూసాము మొన్న. మరి కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణను రైజింగ్ తెలంగాణ నెంబర్ 1గా మరి 2047 $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ముందుకు పోతున్న శుభతరుణంలో ప్రజల అందరి ఆశీర్వాదము, వాళ్ళతో పాటు మీ పత్రికా సోదరుల ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు. హైదరాబాద్ కోఠీలోని వీరనారి చాకల ఏలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ తమను వేధిస్తున్నాడని షీ టీంకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు విద్యార్థినీలు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, వినోద్కే సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినోద్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆడియో వాయిస్లో తెలిపారు విద్యార్థినీలు. తమ పేర్లు బయటకు వస్తే కెరియర్కు భవిష్యత్తుకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు విద్యార్థినీలు. ఈ ఘటనపై విచారణ చేపట్టి మెస్ ఇన్ఛార్జ్ వినోద్పై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు విద్యార్థినీలు. ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ కోటి ఉమెన్స్ కాలేజ్ మ్యామ్. మాకు ఈ కాలేజ్లో ఒక ప్రాబ్లం ఉంది మ్యామ్, మెస్ ఇన్ఛార్జ్ వల్ల. మెస్ ఇన్ఛార్జ్ నేమ్ వినోద్ మ్యామ్. ఆయన వల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బందికి గురవుతున్నారు మ్యామ్, అందులో నేను ఒకదాన్ని. ఆయన బిహేవియర్ ఎట్లుందంటే ఏ అమ్మాయి అయినా ఇబ్బంది పడేలా ఉంది మ్యామ్. దీని గురించి మేము మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరూ ఆయనకే సపోర్టివ్ ఉన్నారు మ్యామ్. మాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వస్తే ఇమీడియట్ యాక్షన్ ఉంటుందని మీకు మెసేజ్ చేశాం మ్యామ్. దీని గురించి మీరు ఎంత తొందర యాక్షన్ తీసుకుంటే మాకు అంత హెల్ప్ అవుతుంది మ్యామ్. రోజు రోజుకి చాలా ఇబ్బంది అవుతుంది మ్యామ్. రెస్పెక్టెడ్ మేడం, నేను కోటి ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్ని మేడం. నేను కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుకుంటున్నాను. హాస్టల్ కూడా అక్కడే ఉంటున్నాను నేను, కోటి ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లోనే. కోటి ఉమెన్స్ కాలేజ్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ వల్ల మా అందరికీ, గర్ల్స్ అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది మేడం.
ఆయన బిహేవియర్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇదివరకే మేము మా మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేశాం, కానీ వాళ్ళు ఆయనకి ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళు ఆయనకు సపోర్టివ్ ఉన్నారు మేడం. ఈ విషయం వల్ల అందరు సఫర్ అవుతున్నారు, కానీ ఎవరు వచ్చి ముందుకొచ్చి చెప్పడానికి కానీ దాని గురించి ఫైట్ చేయడానికి కానీ ఎవరు రెడీగా లేరు మేడం. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ వస్తాయి, ఫేస్ రివీల్స్ అవుతాయి. దానివల్ల మేనేజ్మెంట్ కానీ వినోద్ కానీ మమ్మల్ని పర్సనల్లీ టార్గెట్ చేస్తారని భయం పట్టుకుంది మేడం. దానివల్ల మేము ఇన్ని రోజులు ఇప్పటివరకు ఎవరు వచ్చి ముందుకు వచ్చి చెప్పలేదు మేడం. కానీ ఇన్ని రోజులని భరిస్తాం మేడం. మాకు ఈ ప్రాబ్లం సొల్యూషన్ కావాలి మేడం. మహబూబాబాద్ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్లో బస్ డ్రైవర్పై దాడి చేశాడు ఆటో డ్రైవర్. బస్టాండ్లో బస్ డ్రైవర్ సుధాకర్ బస్ను ఆపి టైర్లలో గాలి చెక్ చేస్తున్నాడు. ఇంతలో తన ఆటోతో ఢీకొట్టాడు డ్రైవర్ ఫరూక్. ఎందుకు ఢీకొట్టావని బస్ డ్రైవర్ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో బస్ డ్రైవర్ సుధాకర్పై ఆటో డ్రైవర్ ఫరూక్ దాడి చేసి గాయపరిచాడు. ఈ ఇష్యూపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు సుధాకర్. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆటో డ్రైవర్ ఫరూక్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, పెరిగిన ధరలు, రోజువారీ జీవితం భారమైన ఈ కాలంలో ₹1 కడుపు నిండా భోజనం అందుతుంది. పేదలు, కూలీలు, వృద్ధులు, రోగులు రోజూ ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్లో కరుణ కిచెన్ నిర్వాహకులు ₹1 భోజనం అందిస్తున్నారు. దీంతో ₹1 భోజనం ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. సికింద్రాబాద్లో ₹1 భోజనం అందిస్తోంది కరుణ కిచెన్ సంస్థ. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం టిఫిన్, భోజనం అందిస్తున్నారు. వేడి అన్నం, రుచికరమైన పప్పు, కూర, టిఫిన్, చాయ్ ₹1 ఇస్తున్నారు. ఒక వ్యక్తి కూడా ఆకలితో తిరగకూడదనే సంకల్పంతోనే ఈ సేవ చేస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. రోజుకు వందలాది మంది భోజనాన్ని తీసుకుంటారని తెలిపారు కరుణ కిచెన్ నిర్వాహకులు. రోజు వస్తాను, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు నడుస్తుంది. రోజు తినిపోతా మధ్యాహ్నం పూట అంతే. ఉదయం పూట తక్కువ రాను, ఎక్కువ 2 రోజులకు 3 రోజులకు ఎప్పుడో ఒకసారి వస్తారు. కేక్ పెడతారు, స్వీట్ పెడతారు, వాళ్ళు ఇష్టం. ఇంకా అది మనం ఏం చేస్తాం, వాళ్ళు పెట్టినది మనది. ₹1 కొత్తిమీర కూడా రాదు, ₹10 కావాలి. పెడతారు కాబట్టి అక్కడికి వెళ్ళి నేను వస్తాను. డిఏవి దగ్గరికి వెళ్ళి బస్ పాస్ ఉన్నది. నా పేరు అనిలు, అందరి చంద్రనుకుంటా పలకుమని. ఇక్కడ అన్న భోజనం పెట్టినది కాబట్టి ₹1 గురించి మంచిగా ఉంది అని ఏం బాగలేంటలేము. నాకు తెలియదు, కానీ దాని మోసం అయింది. నాకు కూడా ఇంతకుముందు కూడా తెలియదు. ఇక రాకేష్ అని పెట్టినారని మంచిగా చూకదా మాత్రం మంచిగా సరిపోదు. ₹1 అంతే ఎక్కువ అయిపోయింది. ఇంకోసారి తినాలంటే మళ్ళీ ఇంకో ₹1 ఇచ్చి తినాల్సింది. వృద్ధులు, కూలీలతో పాటు విద్యార్థులు, పేషెంట్స్, అటెండర్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ప్రయాణికులు కూడా భోజనం చేస్తారని తెలిపారు కరుణ కిచెన్ ఫౌండర్ రాకేష్ బాబు. చాలా మంది దీన్ని దేవుడి ప్రసాదంలా భావిస్తున్నారని తెలిపారు. ఉదయం టిఫిన్ కు 250 మంది, మధ్యాహ్నం భోజనానికి 300 మందికి భోజనం పెడుతున్నామన్నారు రాకేష్ బాబు. ఫిబ్రవరిలో మొదలు పెట్టినాం ఇది ₹1 భోజనం అని. సో భగవంతుడి దయ వల్ల చాలామంది డోనర్స్ వచ్చి ముందుకొచ్చి ₹1 భోజనాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. పొద్దుగాల 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఒక నాస్టా ఉంటుంది, అది ఉప్మా ఉండొచ్చు, పులిహారన్నం ఉండొచ్చు, అట్లా రోజు ఒక వెరైటీ ఉంటుంది. ₹1కి ఛాయ్ ఇస్తాం. మధ్యాహ్నం 12 గంటలకి అన్నం పెట్టడం స్టార్ట్ చేస్తాం. అన్నం కూడా రోజు ఒక వెరైటీ ఉంటుంది. ఒకరోజు టమాటా రైస్, పెరుగు రసం ఉంటుంది, ఒకరోజు పచ్చి పులుసు, కిచిడి ఉంటుంది, ఒకరోజు సాంబార్, బగారా రైస్, అట్లా ప్రతిరోజు వేరువేరుగా ఉంటుంది. 2 గంటల లోపల అయిపోతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 300 ప్లేట్లు వండుతాము. ఆ 300 ప్లేట్లు అయిపోతాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్ మాత్రం కరెక్ట్ 250 మెంబర్స్ చేస్తాము. అది కూడా కరెక్ట్ 1 అవర్ లోపల అయిపోతుందండి. క్వాంటిటీ ఎట్లా అంటే మేడం, ఇప్పుడు జనరల్గా ఒక 200 గ్రామ్స్, ఒక 150 గ్రామ్స్ అట్లా ఆ లెక్కలో మేము వాళ్ళకి సరిపోయినట్టుగా క్యాలిక్యులేట్ చేసి పెడతాము. సో అది తిన్న తర్వాత ఎవరన్నా మళ్ళీ వచ్చి అడిగితే మళ్ళీ ₹1 ఇచ్చి కొనుక్కుంటారు. అంటే కొంతమందికి ఇంకా తెలియదు, ఒక్క మీల్స్కి ₹10 చొప్పున డొనేషన్ ఇవ్వచ్చు. ఎవరన్నా 100 మందికి ఇవ్వాలనుకుంటే 10 × 100 ₹1000 ఇవ్వచ్చు. సేమ్ బ్రేక్ఫాస్ట్ కూడా అదే అనమాట అండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు పెరిగితే ఆకలి సమస్య ఉండదంటున్నారు ప్రజలు.
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల సహకారం పెరిగితే మరిన్ని చోట్ల ₹1 భోజనం అందించవచ్చన్నారు. నాణ్యతతో పాటు రుచికరంగా భోజనం అందిస్తున్నారని తెలిపారు. భోజనం చేయడానికి కొద్దిమంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారని అన్నారు ప్రజలు. ఫుడ్ బాగానే ఉంది, కర్రీస్ గిరీస్ బాగానే ఉంటాయి. నేను డైలీ వస్తా కదా, ఇంతకుముందు ₹5 తినేది, అక్కడ మానేసుకొని ఇక్కడికి వస్తున్నా. ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు. ఏ రూపాయికి అన్నం దొరుకుతుందంటే బెస్టే కదా. इधर काम कर रहा हूँ प्लास्टिंग दिवस सब काम कर रहा हूँ. इधर ₹1 का खाना मिलता है, इसलिए खाने के लिए हम लोग आ रहा हूँ. पेट भी भरता है, अच्छा भी लगता है, इसलिए रोज हम लोग आता हूँ. डेली आता हूँ, अभी 5-6 दिन से डेली आता हूँ. దాతల సహకారం పెరిగితే నగరంలో మరికొన్ని కౌంటర్లు కూడా ఓపెన్ చేస్తామన్నారు కరుణా కిచెన్ నిర్వాహకులు. ధర్మశాలలో సౌత్ ఆఫ్రికా టీంపై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో కీలకమైన 3వ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్ల ధాటికి తడబడింది. హర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే రీసా హెడ్రిక్స్ను అవుట్ చేయగా హర్షిత్ రాణా, క్వింటన్ డికాక్, డెవాల్ బ్రెవిస్ల వికెట్లు తీసి పవర్ ప్లేలోనే సౌత్ ఆఫ్రికాను కట్టడి చేశాడు. 7వ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ తీయడం ద్వారా హార్దిక్ పాండ్యా టీ20 అంతర్జాతీయ క్రికెట్లో తన 100వ వికెట్ను పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఒకవైపు వికెట్లు టపాటపా పడుతున్న కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ 19వ ఓవర్లో మార్క్రమ్ 61 పరుగుల వద్ద అవుట్ అవడంతో సౌత్ ఆఫ్రికా జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. 118 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు ధాటిగా ఆడి లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ కలిసి జట్టుకు బలమైన ఆరంభాన్నిచ్చారు. బ్యాటర్ల అద్భుత ప్రదర్శనతో 120 పరుగులు చేసిన టీమిండియా సునాయాసంగా గెలిచి సిరీస్లో 2-1 ఆధిక్యం సాధించింది. ధర్మశాలలో సౌత్ ఆఫ్రికా టీంపై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో కీలకమైన 3వ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్ల దాటికి తడబడింది. హర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే రిజా హెడ్రిక్స్ను అవుట్ చేయగా హర్షిత్ రాణా, క్వింటన్ డికాక్, డెవాల్డ్ బ్రెవిస్లో వికెట్ తీసి పవర్ ప్లేలోనే సౌత్ ఆఫ్రికాను కట్టడి చేశాడు. ఇక 7వ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ తీయడం ద్వారా హార్దిక్ పాండ్యా టీ20 అంతర్జాతీయ క్రికెట్లో తన 100వ వికెట్ను పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించాడు.